వీడియో చివరి వరకు చూస్తే ఎన్ని రకాలుగా బ్యాకప్ చేసుకోవచ్చు డివిఆర్లో కానీ ఎన్విఆర్లో కానీ వీడియోస్ని. అదేవిధంగా డివిఆర్ ఆ డేట్ అయిపోయిన తర్వాత ఎరైజ్ అవ్వకోకుండా వాటిని పర్మనెంట్గా లేదంటే టెంపరీగా డివిఆర్లో ఎలా సేవ్ చేయొచ్చు అనేది కూడా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇది ప్రతి డివిఆర్కి ఎన్విఆర్కి వచ్చేసి మనకి 2 USB పోర్ట్లు ఉంటాయి. ఒకటేమో మౌస్కి, ఒకటేమో పెన్ డ్రైవ్ బ్యాకప్ తీసుకుంటాకి 2 పోర్ట్స్ ఉంటాయి. ఒక పోర్ట్లో నేను మౌస్ పెట్టి ఉంది ఆల్రెడీ, ఇంకో దాంట్లో పెన్ డ్రైవ్ పెట్టేస్తున్నాను. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత మనకి పెన్ డ్రైవ్ అయితే డివిఆర్కి కనెక్ట్ అవుతుంది. పైన వచ్చేసి సెర్చ్లోకి వచ్చేసి ఇలా డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ రోజైతే మా ఇన్సిడెంట్ జరిగిందో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చేసి కెమెరాస్ A1, A2, A3, A4, D1, D2, D3, D4, D5 ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని సెర్చ్ కొట్టండి. నేను A1 సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి A1 కెమెరాలో ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఆ డేట్ 22 అంటే 21 నుంచి ఆ బిట్ 1 GB ఉంది కాబట్టి తర్వాత 500 అరౌండ్ 498 MB ఉంది, తర్వాత 518 MB ఉంది. ఇది వచ్చేసి 1 GB, హాఫ్ GB, 1 GB ఫైల్స్ కింద ఉంది. ఇవి అరేంజ్ అవ్వకోకుండా డివిఆర్ ఈ బిట్స్ని ఈ ఫైల్స్ డిలీట్ చేయకోకుండా మనం పక్కన లాక్ సింబల్ ఉంది, లాక్ చేసుకోవచ్చు. లాక్ చేస్తే కనుక అవి పర్మనెంట్గా డిలీట్ అవ్వకుండా ఉంటాయి. మిగతా రికార్డింగ్ కంటిన్యూషన్ ఉంటుంది. ఈ పక్కన ఎక్స్పోర్ట్ బటన్ కూడా ఉంది, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ 400 MB ఉన్న ఫైల్ని అరౌండ్ 11 o'clock నుంచి 3 o'clock వరకు ఈ ఫైల్ ఉంది. 500 MB ఉంది, అంటే హాఫ్ GB ఉంది. దీన్ని వీడియో లాగ్స్తో పాటు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మన పెన్ డ్రైవ్లోకి. లాక్ చేస్తే కనుక అది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఎక్స్పోర్ట్ కొడితే ఓకే కొట్టిన తర్వాత మనం పెన్ డ్రైవ్ అయితే డివిఆర్కి పెట్టాలి. డివిఆర్కి పెట్టిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. నేను బ్యాకప్ అని బిఎప్ అని ఒక ఫోల్డర్ నేమ్ పెట్టి దానిలోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది చూడండి. ఈ ఎక్స్పోర్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 5 minutes అట్లాగా. ఎందుకంటే 500 MB ఉంది ఆల్మోస్ట్ ఫైలు, అక్కడ వరకు స్కిప్ చేసేస్తున్నాను. సెకండ్ టైపు ఒక 5 minutes క్లిప్ని, ఒక 10 minutes క్లిప్ని 15 minutes ఎట్లా తీసుకోవాలి, ఎట్లా బ్యాకప్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లేబ్యాక్లోకి వచ్చేయండి. పైన రెండో ఐకాన్ ప్లేబ్యాక్, కెమెరా సెలెక్ట్ చేసుకోండి. కెమెరా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్టికులర్ డేట్ సెలెక్ట్ చేసుకుని నేను 22 అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ 21లోకి వెళ్ళాలంటే డబుల్ క్లిక్ చేస్తే 21లోకి పైన డేట్ మారుతుంది చూడండి. నేను 22 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ వచ్చి 24 hours ఫుల్ కనిపిస్తుంది. మనం 1 hour 30 minutes ఆ టైం లైన్లో చూసుకోవచ్చు. అక్కడ వరకు వెళ్ళి ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ 12 AM నుంచి 1 AM అట్లా చూపిస్తుంది. 1 hour పెడితే 1 hour, 24 hours పెడితే కంప్లీట్గా. ఈ టైం లైన్లో నేను ఈ రెడ్ లైన్ ఉంది చూసారా, అక్కడ క్లిక్ చేసి అక్కడ పెడుతున్నాను. 1 hourలోకి వచ్చేసాను. మనకు వచ్చేసి 10 PM నుంచి 11 PM వరకు వీడియో అయితే కనబడుతుంది. మనం 10:15 నుంచి ఇక్కడ యాడ్ ట్యాగ్ అని ఉంది, యాడ్ ట్యాగ్ పెట్టుకుని మనం ట్యాగ్ యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటే అక్కడ ఇంపార్టెంట్ అని ఒక ట్యాగ్ యాడ్ చేసి సేవ్ చేశాను. తర్వాత మనకి అక్కడే లాక్ సింబల్ కూడా ఉంటుంది. ఆ క్లిప్ అయితే లాక్ అయిపోతుంది ఆ వీడియోలో. తర్వాత మనకి వచ్చేసి లాక్ చేసిన తర్వాత పక్కన కట్ ఐకాన్ ఉంది. క్లిప్ ఐకాన్లో 10 గంటల 10 నిమిషాల నుంచి 10 minutes వరకు అయితే ఉంది. మనం టైం అయితే సెట్ చేసుకోవచ్చు. 22-15 minutes నుంచి 22-20 minutes, 22-23 minutes అట్లా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని సేవ్ చేసి ఎక్స్పోర్ట్ కొడితే మనకి వీడియో లాగ్స్ 2 వచ్చేస్తాయి. ఫోల్డర్ అయితే మనం ఆల్రెడీ ఇక్కడ బ్యాకప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది. కింద ప్లేయర్తో పాటు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి 7 MB ఉంది ఆల్మోస్ట్, అంతే, చాలా తొందరగానే అయిపోయింది.
దీన్ని మనం సిస్టంలో, కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కానీ కాపీ చేసుకుని వీడియో ప్లేబ్యాక్ అయితే చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే, ఇందాక ట్యాగ్ చేసాం కదా, ఆ ట్యాగ్ చేసిన వీడియోని మనం సెట్ చేయాలి. డైలీ ఏ టైంలో అయితే ఎన్ని ట్యాగ్స్ అయితే పెట్టుకున్నామో, ఇక్కడ ట్యాగ్ చేసిన వీడియో క్లిప్ IMP అని పేరు ఇచ్చాము కదా, అదైతే ఇక్కడికి వచ్చేసింది చూడండి. దీన్ని కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ప్లేయరు, వీడియో లాగు, ప్లేయర్తో పాటు వీడియో వెళ్తుంది, లేదంటే క్లిప్స్ వరకు వెళ్తాయి. మన ల్యాప్టాప్లో ప్లేయర్లో నుంచి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి లాక్ చేసిన వీడియోస్ ఒక డేట్లో సెలెక్ట్ చేసుకుంటే మోషన్ డిటెక్షన్ ఉన్న వీడియోస్ అన్నీ వచ్చేసినాయి చూడండి. ఆ తర్వాత మనకి లాక్ చేసిన వీడియోస్ సెట్ చేద్దాం. లాక్ చేసిన వీడియోస్ వరకు 20 సెకండ్ నుంచి ఎన్ని వీడియోస్ అయితే మనం లాక్ చేసామో ఎరైజ్ అవ్వకుండా ఆ వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి. ఆ టైంలో, పర్టికులర్ టైంలో మన దగ్గర పెన్ డ్రైవ్ ఏమీ లేకపోతే DVRలో ఇట్లా లాక్ పెట్టేసుకుంటే ఒక 1 వీక్ అయినా, 10 డేస్ అయినా, 1 మంత్ అయినా ఆ వీడియో క్లిప్స్ వరకు అట్లా ఉండిపోతాయి, ఎరైజ్ అవ్వవు అనమాట. తర్వాత మనం పెన్ డ్రైవ్ తెచ్చుకుని మనం బ్యాకప్ తీసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకుని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.